ద్వారకలో సత్రాజిత్తు అనే యాదవుడు ఉండేవాడు. అతడు సూర్యభగవానుడి పరమభక్తుడు. అతని భక్తికి ప్రసన్నమైన సూర్యదేవుడు అతనికి శ్యామంతకమణి అనే దివ్యరత్నాన్ని వరంగా ఇచ్చాడు. ఆ మణి సాధారణ రత్నం కాదు, ప్రతిరోజూ బంగారాన్ని ప్రసాదించేది. ఎక్కడా మణి ఉంటే అక్కడ కరువు, వ్యాధులు, దురదృష్టం దరిచేరవు. ఒకరోజు సత్రాజిత్తు ఆ మణిని ధరించి ద్వారక వీధుల్లో నడుస్తుంటే ప్రజలు సూర్యభగవానుడే భూమిపైకి వచ్చాడా అని ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, అది సూర్యుడు కాదు, మన సత్రాజిత్తే, అది శ్యామంతకమణి తేజస్సు అని చెప్పాడు. ఆ మణి ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడాలని భావించిన కృష్ణుడు, మిత్రమా, యాదవరాజైన ఉగ్రసేనుడికి ఆ మణిని ఇవ్వు అని సత్రాజిత్తుతో కోరాడు. కాని సత్రాజిత్తు నిరాకరించాడు. కృష్ణుడు ఈ మణిని తీసుకోవాలనుకుంటున్నాడు అనే అనుమానం అతని మనసులో మొదలైంది. కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు, కాని తిరిగి రాలేదు. అప్పుడు సత్రాజిత్తు, కృష్ణుడే ఆ మణి కోసం నా తమ్ముణ్ణి చంపి ఉంటాడు అని నలుగురితో అన్నాడు. ఆ మాట ద్వారక అంతా వ్యాపించింది. తనపై పడిన నిందను తొలగించుకోవటానికి కృష్ణుడు నగర ప్రముఖులను వెంటబెట్టుకొని అడవిలోకి బయల్దేరాడు. ప్రసేనుడు వెళ్లిన దారినే అనుసరిస్తూ వెళ్లిన కృష్ణుడు ముందుగా ప్రసేనుడి శవాన్ని చూశాడు. అతడిని ఒక సింహం చంపేసింది. ఆ సింహం అడుగుజాడలను అనుసరిస్తూ అందరూ కొండవంకకు చేరుకున్నారు. అక్కడ ఆ సింహం కూడా చనిపోయి ఉంది. దాని పక్కనే మరో భారీ ప్రాణి అడుగుజాడలు కనిపించాయి. ఆ జాడలను అనుసరిస్తూ వారు ఒక చీకటి గుహ దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు పౌర ప్రముఖులను బయటే ఉండమని చెప్పి కృష్ణుడు ఒక్కరే గుహలోకి ప్రవేశించాడు. లోపల ఒక చిన్న బాలుడు శ్యామంతకమణితో ఆటలాడుతున్నాడు. అప్పుడే గుహ మొత్తం కంపించేలా ఒక గర్జన వినిపించింది. అతడే జాంబవంతుడు. త్రేతాయుగంలో శ్రీరాముడితో కలిసి రావణునిపై యుద్ధం చేసిన మహావీరుడు. నా గుహలోకి మణిని దొంగిలించడానికి వచ్చాడు అని భావించిన జాంబవంతుడు కృష్ణుడిపై దాడి చేశాడు. అలా 28 రోజుల పాటు భయంకరమైన బాహాబాహీ యుద్ధం జరిగింది. చివరకు జాంబవంతుడు కృష్ణుడి అపారమైన శక్తిని చూసి ఆశ్చర్యపోయి ఆయన ముఖాన్ని జాగ్రత్తగా చూశాడు. అప్పుడు ఆయనకు కనిపించింది కృష్ణుడు కాదు, శ్రీరాముడు. వెంటనే జాంబవంతుడు కృష్ణుడి పాదాలపై పడిపోయి, ప్రభూ, మీరు నా శ్రీరాముడే అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత జాంబవంతుడు శ్యామంతకమణిని కృష్ణుడికి అప్పగించి తన కుమార్తె జాంబవతిని వివాహం చేశాడు. అలా దొంగ అనే నిందతో ప్రారంభమైన ఈ కథ ఒక భక్తుడు తన ప్రభువును మళ్లీ గుర్తించిన దివ్య క్షణంతో ముగిసింది.